నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా కోర్టులో న్యాయమూర్తులు, లాయర్లు, ముద్దాయిలు మధ్య వాదోపవాదాలు, తీవ్రమైన వాతావరణం కనిపిస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్లోని ఒక కోర్టు ప్రాంగణంలో మాత్రం ఊహించని రీతిలో ఒక సినిమా ఫైట్ సీన్ని తలపించేలా, అందరినీ ముక్కును వేలేసుకునేలా ఒక అద్భుతమైన వింత ఘటన జరిగింది. ఓ కేటుగాడు అందరూ చూస్తుండగానే ఏకంగా 50,000 రూపాయల నగదు ఉన్న బ్యాగును లాక్కొని పరారయ్యాడు. సీన్ కట్ చేస్తే ఆ కోర్టు ప్రాంగణంలో ఉన్న ఓ పెద్ద చెట్టుపై నుంచి 500 నోట్ల వర్షం కురవడం మొదలైంది. ఆ నోట్లు నేర్చుకోవడానికి కింద ఉన్న జనం, లాయర్లు పరుగులు తీశారు. అసలు ఈ హై వోల్టేజ్ డ్రామా వెనుకున్న ఆ వింత కేటుగాడు ఎవరో, సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ వైరల్ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ నమ్మశక్యం కాని ఘటన ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ కోర్టు కాంప్లెక్స్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన వ్యక్తిగత న్యాయపరమైన పనుల నిమిత్తం సుమారు 50,000 రూపాయల నగదును ఓ బ్యాగులో పెట్టుకొని కోర్టు ప్రాంగణానికి వచ్చాడు. లోపలికి వెళ్లే క్రమంలో అక్కడ ఒక చోట కూర్చొని ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కానీ ఒక కోతి మెరుపు వేగంతో వచ్చి క్షణాల వ్యవధిలో అతని చేతిలో ఉన్న డబ్బుల బ్యాగును లాక్కొని పారిపోయింది. బాధితుడు కోలుకొని కేకలు వేసేలోపు ఆ కోతి కోర్టు ప్రాంగణంలో ఉన్న ఒక ఎత్తైన చెట్టుపైకి ఎక్కేసింది. తమ కళ్ల ముందే 50,000 రూపాయల బ్యాగ్ కోతిపరం కావడం చూసి అక్కడ ఉన్న లాయర్లు, కోర్టు సిబ్బంది, పబ్లిక్ అంతా షాక్ గురయ్యారు. ఆ కోతిని కిందకి దించడానికి కొందరు అరటిపండ్లు, బిస్కెట్లు చూపిస్తూ నానా హంగామా చేశారు. కానీ ఆ కోతి మాత్రం చాలా స్మార్ట్గా వ్యవహరించింది. బ్యాగును గట్టిగా పట్టుకొని జిప్పర్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటి ప్రయత్నం తర్వాత బ్యాగ్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం. ఆ కోతికి లోపల తినుబండారాలు ఏమీ కనిపించలేదు. కేవలం కాగితపు కట్టలు మాత్రం కనిపించాయి. దాంతో కోపానికి గురైన ఆ కోతి బ్యాగులో ఉన్న 500 రూపాయల నోట్ల కట్టలను బయటికి తీసి గాల్లోకి విసరడం ప్రారంభించింది. అంతే, ఆకాశం నుండి 500 నోట్లు రాలుతుంటే కింద ఉన్న జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. కోర్టు ప్రాంగణం అంతా నోట్ల వర్షం కురుస్తున్నట్లుగా అనిపించింది. బాధితుడు తలపట్టుకుని రోధిస్తుంటే చుట్టుపక్కల ఉన్న లాయర్లు, పోలీసులు జోక్యం చేసుకుని ఆ నోట్లను ఇతరులు ఎత్తుకెళ్లకుండా బాధితుడికి దక్కేలా రక్షణగా నిలిచారు. కోతి చెట్లపై నుండి నోట్లను విసురుతున్న దృశ్యాన్ని అక్కడ ఉన్న కొందరు తమ మొబైల్ ఫోన్లో కూడా రికార్డ్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో అత్యంత వేగంగా వైరల్ అవుతుంది. చాలాసేపు సస్పెన్స్ డ్రామా నడిచిన తర్వాత స్థానికులు, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కోతికి ఇష్టమైన ఆహారాన్ని చూపించి దాన్ని శాంతింపజేశారు. చివరికి బ్యాగుతో పాటు మిగిలిన నష్టాన్ని రక్షించగలిగారు. కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కోతుల అల్లరి ఇలాంటి దొంగతనాలు కొత్తేమీ కాకపోయినప్పటికీ ఏకంగా న్యాయస్థానం ముందే ఒక కోతి దొంగతనానికి పాల్పడడం, నోట్ల వర్షం కురిపించడం మాత్రం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రకృతి చేసే ఇలాంటి వింత చేష్టలు ఒక్కోసారి మనుషులను తీవ్రమైన గందరగోళంగా నెట్టేస్తాయి అనడానికి ఈ గజియాబాద్ కోర్టు ఘటనే ఓ పెద్ద ఉదాహరణ. కాబట్టి ఎప్పుడైనా కోర్టులకి లేదా పబ్లిక్ ప్లేసులకు వెళ్ళినప్పుడు మీ విలువైన వస్తువులను, బ్యాగులను కోతుల బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే దొంగల బారిన కూడా. ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.